నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్గా రైతు భరోసా సంక్రాంతి నుంచి ఇప్పటికి దాదాపు ఒక 10 సార్లు వచ్చింది ఈ వార్త. తెలంగాణ పత్రికల్లో రైతు భరోసా గురించి క్యాబినెట్ విస్తరణ గురించి ఒక 10-15 సార్లు వచ్చింది వార్త. రైతు భరోసా వచ్చే నెల నుంచి, రైతు భరోసా ఈ నెల మొదటి వారం, ఆ నెల మొదటి వారం అని వస్తుంది. ఆ రైతు భరోసా రాట్లా. ఈ వార్త వచ్చినప్పుడల్లా మెసేజ్ చూసుకుంటున్నారు రైతులు. ఇవాళ ఏమైనా మెసేజ్ వస్తుందా సంక్రాంతికి? కానీ ఈ సంక్రాంతికి పోయింది రైతు భరోసా కథ. ఇప్పటికే జూన్ నెల పంటల సీజన్లో స్టార్ట్ అయ్యేటప్పుడు రైతు బంధు వేయలే. మళ్ళీ డిసెంబర్ వచ్చింది యాసంగి సీజను. యాసంగిలో రైతు బంధు వేయట్లేదు అని చెప్తూనే ఉన్నారు. రైతు బంధు సంక్రాంతి నుంచి అట. దానికి కూడా ఒక పొంతన లేదు. మరి అసలు ఈ రైతు భరోసా పైన రైతులు తీవ్రమైన ఆగ్రహం ఉంది. ప్రభుత్వం గమనించిందా లేదా తెలియట్లేదు, కానీ తీవ్రంగా చర్చించుకుంటున్నారు రైతులు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టంచనగా సీజన్ ప్రకారం డబ్బులు అకౌంట్లో పడేది, మెసేజ్లు వచ్చేది టింగ్ టింగ్ అని. మాకు ఆ టింగ్ టింగ్ పోయింది, టంగ్ టంగ్ పోయింది, వాళ్ళు డబ్బులు లేవు, మన లేవు అని చర్చించుకుంటుంటే వీళ్ళు తేపకోసారి ఆశ పెడతారు. 15 రోజులకు ఒకసారి ఒక వార్త ఎత్తాడు ఒక మంత్రి వచ్చి బయటికి, అయిపోయా రైతు భరోసా వస్తుంది త్వరలో అంటాడు. ఆ త్వరలో ఎప్పుడంటే హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రేపు అన్నట్టు అయింది కథ. ఇక అదే ఉంది. శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక, సభలో చర్చించి విధి విధానాలు. యాసంగి సీజన్ నుంచి ఎకరానికి 7,500 చొప్పున. యాసంగి సీజన్ నుంచి అంటే జూన్ అయిపోయింది కథ. యాసంగి సీజన్ అంటే డిసెంబర్ నుంచి. మీరు ఇప్పుడు ఇచ్చేది ఏంది? డిసెంబరు జూన్ కలిపిస్తారా, లేదా జూన్ 1 ఇచ్చి యాసంగిది నుంచి డిసెంబర్ది నెక్స్ట్ ఇయర్కి ఇస్తారా? 30న రైతు సదస్సు. 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ. 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వీరికి 2,800 కోట్లు. తర్వాత 2 లక్షల పైగా ఉన్నవారికి యాసంగిలోనూ సన్నాలకు 500 బోనస్ పథకం వర్తింపు. ఇక నుంచి ఏటా 2 పంటలకు ఇవ్వాలని నిర్ణయించారట. 30న 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. 4 లక్షల మంది రైతులు జూలై నుంచి ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ కోసం. ఇప్పుడు మోక్షం కలిగింది. ఏది 2 లక్షల లోపు ఉండి టెక్నికల్ ఇష్యూస్తో మాఫీ కాని వాళ్ళు. అది అట్లుంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంకా తర్వాత మరి ఇక వచ్చే సంవత్సరం ఇస్తారా, పదవి అయిపోయాక ఇస్తారా, ప్రభుత్వం టర్మ్ అయిపోయాక ఇస్తారా తెలియదు. అది అట్లనే ఉంది. రైతు రుణమాఫీ పెండింగ్ ఉన్నోళ్ళు అదే ఆడనే ఉన్నారు. రైతు భరోసా రాని వాళ్ళు అట్లే ఉన్నారు. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం అంటే ఏం లేదు. రైతు సదస్సు పెడతాడట మహబూబ్ నగర్లో 30వ తారీఖు రోజు. ఇది రైతు భరోసాకు సంబంధించి రైతులు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు రైతు భరోసా కోసం. దీనిపైన మనం ఒక కాలర్ని మాట్లాడదాం. సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నొన్నా నాగేశ్వరరావు గారు. వాళ్ళకి ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో తిరుగుతారు కాబట్టి అసలు రైతులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని కనుక్కుందాం. రైతు భరోసా పైన రేపు మాపు అని వార్తలు వస్తున్నాయి. ఫోన్ బిజీ వస్తుంది. ఇది ఒక వార్త. ఇంకోటి, హలో సార్, నొన్నా నాగేశ్వర గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నేను ఈహా టీవీ నుంచి జర్నలిస్ట్ శ్రీనివాసు. లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి సార్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రైతు భరోసా సంక్రాంతి నుంచి ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఈ రైతు భరోసా పైన నాకు తెలిసి ఇప్పటికి ఒక 10 సార్లు వార్తాపత్రికల్లో వచ్చినాయి. త్వరలో దసరాకి, దీపావళికి అని. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి పోయింది. అసలు మీరు ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు. రైతులు ఏమనుకుంటున్నారు రైతు భరోసా గురించి? రైతు రుణమాఫీ కూడా కొంత అయింది, కొంత కాలేదని ఒక చర్చ నడుస్తుంది బయట. మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతారు. రైతుల పరిస్థితి ఏంది, రైతుల ఆవేదన ఏంటి అనేది ఒకసారి మాట్లాడతారేమని. రైతు భరోసా అనేది రైతు పెట్టుబడి కోసం ఇచ్చేది. ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది. రవి కూడా ఇప్పుడు ఖరీఫ్ అయితే రవి కూడా ఇప్పుడు పూర్తిగా ప్రారంభం అయిపోయింది. అవును, రైతు పెట్టుబడి చాలా ముఖ్యమైనది. అవును, కానీ ప్రభుత్వం దాదాపు సంవత్సర కాలంగా దీన్ని ఆలోచన చేసింది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులు పెట్టుబడి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ పెట్టుబడి సకాలం రాకపోతే రైతు దిగుబడి మీద కూడా చాలా ప్రభావం ఉంటుంది.
ఆ రకం రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా అనేక వాయిదాలు వేస్తూ వచ్చే రకరకాల కారణాలు చెప్తున్నారు. కాదు అవును, తక్షణం రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సకాలంలో ఇచ్చిన రైతుకు ఉపయోగపడుతుంది. ఆలస్యం ఇచ్చే సహాయం కూడా అది ఏమాత్రం ఉపయోగపడుతూ అది నిరాకరణ కిందకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏమాత్రం ఎటువంటి సాగులు చెప్పకుండా రైతు తక్షణ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. మేము కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మన ఖరీఫ్లో మిస్ అయింది, మళ్ళీ రబీ డిసెంబర్లో వస్తుంది అనుకోండి. రబీ డిసెంబర్ పోయి ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు, జనవరి అంటున్నారు. అది కూడా అదే రబీ కూడా ఇచ్చే అవకాశం అవపట్టలేదు. రైతుకి ఇవ్వడం కోసం కూడా దీని రకరకాల అభిప్రాయ సేకరణ చేశారు. రైతుల నుంచి రైతు వేదికలు సమావేశాలు పెట్టారు. అన్నీ అయిపోయినాయి. దాదాపు ఒక 3 నెలల మాసాలు అవుతుంది. ఓకే, కాబట్టి తక్షణం రైతుకి 2 దఫాలు కలిపి వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు ఉండి కూడా చాలా మంది గాలి ఒక 4 లక్షల మంది రైతులకు పెండింగ్ ఉంది. ఈ నెల 30న రైస్ హౌస్ పెట్టి ఇస్తారట. కానీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి మీ పార్టీ పరంగా ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఈ విషయంలో రైతులు తప్పుదారి పట్టిస్తా ఉంది. ఒక రకం చెప్పాలంటే రైతులు మోసం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తారీఖు నాడే ప్రకటించారు రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తి అయిపోయిందని. ఇది చాలా రైతుల్లో చాలా ఆందోళన కలిగించింది. రైతులు చాలా రియాక్ట్ అయ్యారు. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ మేము పరిశీలిస్తాం, దరఖాస్తు పెట్టుకొని చెప్పి అన్ని కాలయాపన తప్ప ప్రభుత్వం దగ్గర రైతులకి 60 రైతులందరూ కూడా ప్రభుత్వం దగ్గర తీసుకుంది. బ్యాంకులు ఎక్కువ ఇచ్చాయి. ఇవ్వడానికి ఇవన్నీ కారణం కాదు. దీన్ని పూర్తి రాకముందు పూర్తి అని చెప్పి మరొక రకమైన రైతులు ఇబ్బంది పెట్టే చర్య ఇది. అంతేనే రైతులు ఇచ్చింది దాదాపు ఖమ్మం జిల్లా చూసినట్టయితే 30% పూర్తయింది. 3,65,000 మందికి అరువులు ఉంటే కేవలం 1,15,000 మందికి ఖమ్మం జిల్లా రుణమాఫీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40% మందికి పూర్తయింది. అందుకనే ప్రభుత్వం ఎన్ని కారణాలు కాకుండా ప్రభుత్వం చెప్పిందంటే అధికారంలో రాకముందు వాగ్దానం ఇచ్చిందంటే ప్రతి రైతుకి 2 లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేస్తూ ఉన్నారు. 2 లక్షలు మాఫీ చేస్తారు. రైతు 2 లక్షలు ఉంటుందా 3 ఉంటుందా ప్రభుత్వం సంబంధం లేదు. ప్రతి కుటుంబానికి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పారు. అది చేయకుండా చెప్పదప్ప కారణం చెప్తారు. ప్రభుత్వం చేసింది 10,000 పని 50,000 పని కాలయాపన చేస్తూ ప్రభుత్వం జాప్యం చేయటం వల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ రైతుకి ఏమాత్రం ఉపయోగపడకుండా వడ్డీ దగ్గర కలిపి బ్యాంకులో పోయిన అడుగులు. ఇప్పుడు అదే రీపీట్ అవుతుంది. అందుకనే ఇది ముఖ్యమంత్రి పూర్తిని ఆగస్టు ప్రకటించారు. మళ్ళీ కాదు మళ్ళీ ఇస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఇస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. ఇప్పుడు మన సంక్రాంతి అని చెప్పంటున్నారు. అందుకే ఇవన్నీ ప్రభుత్వం చేసే సాయం అంతా రైతు సకాలంలో రుణమాఫీ చేయకుంటే రైతు రుణం మాఫీ పూర్తి బ్యాంకు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉండేది. కొత్త రుణాలు రావడం లేదు, రైతు రుణమాఫీ రావడం లేదు. దీనివల్ల రైతులు ప్రైవేట్ అప్పులు తీసుకోవడం వల్ల ప్రైవేట్కి అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవడం వల్ల రైతులు మరింత నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వం ఎటువంటి జాప్యం చేయకుండా ఈ చట్టాల్లో పూర్తి చేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. సకాలంలో అందరి సాయం కూడా అది సాయం చేసినట్టుగా ఉండదని చెప్పి రైతులు నష్టపెట్టే రైతులు పెద్దమైన చూసుకోకుండా ప్రభుత్వం చూస్తూ కాలయాపన జరుగుతూ ఉంది. దీన్ని తక్షణం అమలు చేయాలని చెప్పి రైతులు రుణమాఫీ పూర్తి చేయాలి. వాళ్ళు చెప్పినట్టుగా 2 లక్షల వరకు ఎంత ఉందన్న నిమిత్తం లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. చివరిగా సార్, చివరిగా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే మీ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మీ జిల్లే, ఆర్థిక శాఖ డిప్యూటీ శాఖ మీ దగ్గరే, రెవెన్యూ శాఖ మీ దగ్గర. అంటే రైతులకు సంబంధించి 3. ఈ 3 కూడా 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి బ్యాంకుకు మీరు పే చేయండి అంటున్నారు రైతుని. ఇప్పుడు ప్రభుత్వం హామీ ఉండి రైతులకి లోన్ ఇప్పిలే ఒక ప్రధాన సమస్య. 2 లక్షలకు పైన ఉన్న అమౌంట్కి ప్రభుత్వానికి సంబంధం ఏంది పే చేయించడానికి అనేది ఒక సమస్య రైతుల్లో వస్తుంది. దానిపైన ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చెబుతుందంటే రైతులను పూర్తి రుణముక్తి చేస్తూ ఉంటున్నారు. రుణముక్తి ముందు మీరు చేసే సాయం మీరు చేసే మాఫీ పూర్తి చేస్తే రైతు దాన్ని రెన్యువల్ చేసుకోవటం లేదంటే అప్పు ఏదైనా అప్పు చెల్లించి మళ్ళీ కొత్త రుణం మొదలు జరుగుతుంది. అది ఆ కండిషన్ లేదు. వాగ్దానం చేసినప్పుడు కానీ మేనిఫెస్టోలో కానీ
ఆ మిగతా డబ్బులు మీరు కడితేనే మీ మాకు చేస్తారని చెప్పలేదు. అవును. కట్టలేకనే అప్పు రుణపడి ఉంది. రుణపడి ఉందా? ఎస్. కట్టగలిగితే రుణం ఎందుకు ఉంటుంది? కట్టలేకనే అతను అప్పు పాలై ఉన్నాడు కాబట్టి ఆయన సాయం చేస్తున్నాడు. ఓకే. ముందు మీరు కట్టండి అని చెప్పంటే కట్టడం లేకనే అప్పులు పాలై ఉంది. ఎస్. ఓకే. ఈ లాజిక్ అనేది తప్పింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేక, అమలు చేసే ఉద్దేశం లేక చెప్తున్నటువంటి శాతం చెప్తే ఓకే, ఇవన్నీ సరైన కారణం కావాలనే మేము భావిస్తాం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది రైతు రుణమాఫీ గురించి రైతులు మాట్లాడుకుంటున్న విషయం ఆయన చెప్తున్నారు. అంటే 2 లక్షల పైన ఉన్న రైతులు, 2 లక్షల పైన అప్పు ఉన్న రైతులు కట్టలేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఆ రైతు రుణం బాకీ పడ్డది. ఇక బాకీ పడ్డోళ్ళు కట్టలేని పరిస్థితుల్లో మీరు పే చేస్తారా లేదా అని రైతు గొంతు మీద కత్తి పెట్టి ప్రభుత్వం అవసరం లేదు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారం మీరు పే చేసేది చేయండి. అది రైతులు, బ్యాంకు వాళ్ళు మిగతా చూసుకుంటారు. మిగతా అమౌంట్ ఏదైనా ఉంటే రెన్యువల్ చేసుకుంటారా, వాళ్ళు మాట్లాడుకుంటారా అనేది. కానీ ప్రభుత్వం బోడుగుండుకి మోకాలకు లంకెబెట్టి మీరు ఇచ్చే ఉద్దేశం లేక ఈ బోడుగుండుకు మోకాలకు లంకెబెట్టి నువ్వు గట్టు నేనేస్తా, నువ్వు గట్టు నేనేస్తా అంటే కట్టే శక్తి ఉంటే నీకోసం ఎందుకు ఆధారపడతాడు? నువ్వు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వద్దు? మేనిఫెస్టోలో పెట్టే అవసరమే ఉంది. కట్టే పరిస్థితుల్లో రైతులు దివాలా తీశారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన కాలంలో అని కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హామీ. మీ హామీ మేరకు ఇవ్వాలి అనేది రైతులు మాట్లాడుకున్నారు. ఇంకోటి, పిల్లలు మరణిస్తే తప్ప స్పందించరా? ఒకే పాఠశాలలో వారంలో 3 సార్లు ఆహార కల్తీయా? మీరు మనుషులు కాదా? డిఓ నిద్రపోతున్నారా? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాలు ఎక్కడ ఉంటారు? మధ్యాహ్నం భోజనం నిధుల అక్రమాల్లో మీ వాటా ఎంత? అధికారులు సిగ్గుండాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. మాగనూరు జడ్పీ పాఠశాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం. ఆహార నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశం. బయట చిరుతిళ్ళ వల్లే అలా జరిగిందని ఏఏజీ చెప్పిండట. సిగ్గుండాలి ఏఏజీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్. బయట చిరుతిళ్ళ వల్ల జరుగుతుంది. ఇక అంతమంది అంటారు, 100 మంది బయట చిరుతిళ్ళే తింటారే కదా. ఇక ఆ స్కూల్లో చదువు చెప్పరా? సిగ్గు ఎగ్గు ఉండాలి కనీసం. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్తున్నట్టు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పడం అంటే ప్రభుత్వం చెప్పినట్టు. మీ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని, ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని తప్పించుకోవడానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అది స్పష్టంగా కాదు. ఆడ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పోయి వంట ఉండడు. ఎవరు మిమ్మల్ని నిందించట్లే. ప్రభుత్వ వైఫల్యం ఉంది, ప్రభుత్వ అధికారుల వైఫల్యం ఉంది. 100 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని ఫుడ్ పాయిజన్ అయితే 10 రోజుల్లో మళ్ళీ ఇంకో 40 మంది విద్యార్థులు చనిపోతే, 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయితే ఎందుకు రీజన్ అయింది అనేది కనుకుండా బయట చిరుతిళ్ళు తిన్నారు, మ్యాగీలు తిన్నారు, లేస్ ప్యాకెట్లు తిన్నారు, కుర్కురేలు తిన్నారు, ఈ చెప్తారా మీరు? ఇక అవి తింటలేదు ఎవరు? బ్యాన్ చేశారు ఏమన్నా కుర్కురేలు, మ్యాగీలు? అరే 5 వాంతులు విరేచనాలు ఎందుకైతే? ఫుడ్ పాయిజన్ అయింది. కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి దానికి సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టరా, ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ అక్కడ పోయి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే విషయాల్ని నిశ్చితంగా పరిశీలించి ఎంక్వైరీ చేయండి. హైకోర్టు ఒక రకంగా కర్రబెట్టి పెత్తనం చేసినంత పని చేసింది. బెత్తం తీసుకొని కొట్టినంత పని చేసింది ప్రభుత్వాన్ని. నిద్రపోతున్నారా? పిల్లలు మరణిస్తుంటే స్పందించరా? మీరు మనుషులు కాదా అని చెప్పింది. డిఓలు నిద్రపోతున్నారా అని చెప్పింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాలు ఏడ కూర్చుంటారు వచ్చి అని చెప్పింది. అంటే అరెస్ట్ చేసి లోపటేస్తామని అధికారులు చెప్పింది. మీరేం చెప్తున్నారు? చిరుతిళ్ళు తిన్నరా అని. మీ పిల్లలు తినరా చిరుతిళ్ళు? చిరుతిళ్ళు తింటే అయిద్దా ఫుడ్ పాయిజను? ఏ చిరుతిళ్ళు తినరు? ఏ కంపెనీ తీయండి, బయటికి తీయండి. ఏ కంపెనీకి సంబంధించిన ప్యాకెట్లు తినరు? ఆ కంపెనీ పెట్టి క్రిమినల్ కేసు పెట్టి లోపటేయండి. నిజంగానే జరిగితే ఆ బాధ్యత లేదా ప్రభుత్వానికి అనేది హైకోర్టు చాలా సీవియర్ అయింది. ఉట్టినే తప్పించుకుంటే ఎట్లా? ప్రభుత్వం తప్పిదం ఉంది, అధికార తప్పిదం ఉందని చెప్పాలా. దానిపైన చర్యలు తీసుకుంటే ఎంక్వైరీ చేస్తామని చెప్పాలా. దానిపైనే సీరియస్ అయింది. అసలు మధ్యాహ్నం భోజన నిధుల అక్రమాల్లో మీ వాటా ఎంత ఉందో చెప్పండి అంటుంది. అధికారులు ఎవరెవరు ఎంత పంచుకున్నారు, నీళ్ళ చార్ల కాడికి ఎందుకు వచ్చింది, నీళ్ళ మధ్య కాడికి ఎందుకు వచ్చింది, ఇచ్చిన డబ్బులు ఏంది, మీరు పెడుతున్నది ఏంది అని అడుగుతున్నది. మధ్యాహ్నం భోజనం ధరల పెంపు. ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థికి ₹6.19, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ₹9.29, 74 పైసల నుంచి ₹1.12 పెంచిన కేంద్రం. బీఆర్ఎస్ గురుకుల బాట 30 నుంచి డిసెంబర్ 7 దాకా 5గురితో అధ్యయన కమిటీ వేశారు అని చెప్పి కేటీఆర్ చెబుతున్న. మొత్తానికైతే ఈ గురుకుల పాఠశాలలో, గురుకుల హాస్టల్స్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కావచ్చు, పాములు గరిచి, తేళ్లు గరిచి రకరకాల ఇబ్బందులతోని చనిపోవటం, మధ్యాహ్న భోజనంలో ఈ ఇబ్బందులు జరగడం ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు వచ్చింది.
పూర్తిగా అంటే పూర్తిగా ప్రభుత్వం పైన విశ్వాసం పోయింది. కనీసం ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేయట్లే. ఢిల్లీలో కూర్చున్నారు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, సివిల్ సప్లై మంత్రి కూర్చొని మరి ఎవరి గురించి ఆలోచించుతున్నారు? ఢిల్లీలో కూర్చొని తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నారా? లేదంటే ప్రియాంక గాంధీని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, రాహుల్ గాంధీని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, ఆయనతో ప్రశంసలు ఎట్లా పొందాలి? ఇదే మీరు చేసేది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే 28 సార్లు ఢిల్లీ పోతారు. సరే, ఢిల్లీ పోవటం మీ హక్కు, పోవచ్చు. కానీ ప్రభుత్వాన్ని గాలికి వదిలేశారనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. రైతులు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇవాళ అన్ని వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాలు ప్రభుత్వం పైన ప్రశ్నలు గురిపిస్తారు. కానీ సమానం చెప్పేటోళ్ళు లేడు. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం, లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. దిలావర్పూర్ ప్రజలకు సీతక్క హామీ ఇచ్చిందట. రైతులకు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 2వ రోజు కొనసాగిన ఆందోళనలు, నిర్మాణ పనుల నిలిపేతపై కలెక్టర్ హామీ ఇచ్చిన సంతృప్తి చెందని అన్నదాతలు, లిఖితపూర్వక హామీకి పట్టు, రైతులతో కలెక్టర్ భేటీ, నిర్ణయం వెల్లడి. అంతకుముందే లోతుగా సర్కార్ చర్చలు, ఆపై పనులను ఆపాలని ఆదేశం. సంబరాలు చేసుకున్న దిలావర్పూరు, గుండంపల్లి రైతులు. మొత్తానికైతే వాళ్ళ యొక్క ఉద్యమానికి ఫలితం దక్కింది. పెద్ద ఉద్యమం చేశారు, మామూలు చేయలే. నిర్మల్ ఏరియాలో దిలావర్పూర్లో విత్తనాల ఫ్యాక్టరీ పెడతంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. పిల్ల జల్ల, మహిళలు, ముసలోళ్ళు, వృద్ధులు, వికలాంగులు, వీళ్ళు వాళ్ళని తేడా లేదు. పిల్లలతో సహా వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. పొట్ట పురుగు కూడా గ్రామాల్లో లేకుండా హైవే మీద కూర్చొని దిగ్బంధం చేశారు. ఒక రకంగా అక్కడనే తిన్నారు, అక్కడే పడుకున్నారు. వంట వార్పు మొత్తం అక్కడే. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఎట్లయితే వంట వార్పు జరిగిందో అది జరిగింది ఆడ. ఒక్క దెబ్బకే ప్రభుత్వం దిగొచ్చి దాన్ని రద్దు చేస్తాం, క్యాన్సిల్ చేస్తున్నాం, పనులు ఆపేయండి అని చెప్పింది. ఇది ఉద్యమం అంటే, ఉద్యమం యొక్క ఫలితం అంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా రావాలి. ఏదైనా సమస్య వస్తే బయటకు వచ్చి మూకుమ్మడిగా ఉద్యమం చేస్తే ఫలితాలు ఉంటాయి. ఇది దిలావర్పూర్కి సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తామని స్పష్టంగా చెప్పింది. రైట్. సర్కారీ బడిలో స్పోకెన్ ఇంగ్లీష్ పెడతారట. ఖమ్మం జిల్లాలో తొలి విడతగా 16 పాఠశాలలో ఆంగ్ల బోధన. 2వ దశలో 18 పాఠశాలలో పిల్లల్లో పెరుగుతున్న ప్రావీణ్యం. ఇది సర్కారు బడిలో అట స్పోకెన్ ఇంగ్లీష్ పెడతారట. మంచిదే, పెట్టాలి కూడా. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ప్రధానమైంది. ఎంత చదువుకున్నా ఒకసారి ఉద్యోగం కోసం పోతే ఇంగ్లీష్ లేకపోతే పనికి రావట్లే. నీ చదువు అంతా అక్కడ ఒట్టినే పోతుంది. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతారట. ఖమ్మం జిల్లాలో తొలి విడతగా ఒక 16 స్కూళ్ళల్లో ప్రారంభిస్తారట. దాని తర్వాత మిగతా రాష్ట్రం అంతా చేస్తారటుంది. రైట్. సరోగసి కోసం తెచ్చి లైంగిక వేధింపులు చేసినట్ట ముండా కొడుకుడు. కామాంధుడి నుంచి తప్పించుకునే యత్నంలో మహిళ మృతి. 9వ అంతస్తు నుంచి కింద పడి కన్ను మూసిందట. పాపం వాడు మనిషి మృగం అర్థం కావట్లా. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన. గర్భాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుతో పేదరికం పోతుందని ఆశించారా దంపతులు. ఎక్కడో ఒడిశా నుంచి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక వారిని తీసుకొచ్చిన వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. అతడి బారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో 9వ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిందా మహిళ. 4 ఏళ్ల కుమారుణ్ణి భర్తను తీవ్ర విషాదంలో ముంచేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో నివాసం ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి నిత్యం రాజేష్ బాబాట దంపతులకు సంతానం లేదు. దీంతో వారు సరోగసి విధానం ద్వారా సంతానం పొందాలని భావించి సందీప్ అనే మధ్యవర్తి ద్వారా ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్ అనే అశ్విత దంపతులను కలిశారట. ఇప్పుడు నిత్యం రాజేష్ బాబాటీడు వాడు పిల్లలు లేరని చెప్పి ఒరిస్సా నుంచి ఒక బ్రోకర్ను పట్టుకొని ఒక మహిళను తీసుకొచ్చి సరోగసి అంటే ఆమె గర్భంలో వీళ్ళకి సంబంధించిన పిల్లల్ని ఆమె గర్భం దాల్చి 9 నెలల తర్వాత కని వీళ్ళకిస్తుంది. అది అద్దె గర్భం అంటారు తెలుగులో. అద్దె గర్భం చేస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పిండట. తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని భర్తను వేరే దగ్గర ఉంచిండట. ఏమైనా ఇంట్లో పెట్టుకొని అద్దె గర్భం కోసం అని తెచ్చి ఇక వీడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట, లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నం చేసినట్ట. ఆమె ఒప్పుకోలేదట. నీకు అద్దె గర్భానికి నేను వస్తాను కానీ నీ లైంగిక వాంఛలు తీర్చడానికి నేను రాలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని అంటే ఆమెను బంధించి లాక్ చేసి
తీవ్రమైన హింస పెడుతుంటే చిన్నగా తప్పించుకొని భర్త దగ్గర రావడానికి 9వ అంతస్తు నుంచి 2 చీరలు జాయింట్ వేసి ఒక చీరకు ఒక చీర కట్టి కిందకి వదిలి ఆ చీరలు పట్టుకొని కింద దిగడానికి ప్రయత్నం చేసినారు. లిఫ్ట్ లాక్ చేసిన అంతా లాక్ చేసిన దిగైదు కాట్లే. ఆ దిగే సందర్భంలో చీరలు ఆ పట్టు కోల్పోయి జారి కింద పడిందట పాపం. 9వ అంతస్తు నుంచి కింద పడి స్పాట్ డెడ్. ఇది వాడు చేసిన దుర్మార్గుడు రాజేష్ బాబు అట, నెట్టెం రాజేష్ బాబు. మరోడు మనిషా మృగమా? మనిషికే పుట్టిండా? మనిషి అని బెట్టెత్తిండు. వాడు తీసుకొచ్చిన పర్పస్ ఏంది? ఒడిశా నుంచి పొట్ట చేత పట్టుకొని వస్తే అంటే పేదరికాన్ని నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తావా? ఇప్పుడు ఆమెకి ఆత్మగౌరవం ఉండదా? ఆత్మాభిమానం ఉండదా? అంటే పేదరికం ఉంది, డబ్బులు అవసరం ఉంది కాబట్టి ఏదంటే అది చేస్తున్నట్టే కుదిరితే. ఇది చేసిండు. నిన్న మై హోమ్ పూజాలో జరిగింది ఇష్యూ. ఇది రైట్, వెలుగు చూద్దాం. సరోగసి ఒప్పందం ప్రాణం తీసిందట. ఇంకోటి గ్రూపులు కట్టొద్దు, రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండట. అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఫైరు. ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరికలు. 30 నిమిషాల మీటింగ్లో 20 నిమిషాలు క్లాసే బీకిండట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలతోని ముఖ్య నాయకులతో సమావేశమైన బీజేపీ నాయకులతో. దాంట్లో ప్రధానంగా గ్రూపులు కట్టొద్దని చెప్పిండు. గ్రూపులు కట్టొద్దు, ఈ గ్రూపులు కట్టడం వల్లనే అధికారం కోల్పోయినాం. ఎక్కడైనా ఒకరిపైన ఒకళ్ళు గోతులు తీసుకోవడం, కుట్రలు చేయటం మానుకోండి. అంటే నాకు తెలిసి తెలంగాణ బీజేపీ నాయకత్వానికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకుల గ్రూపులు, ఇంటర్నల్ వార్లు, కోల్డ్ వార్లు, ప్రచ్ఛన్న యుద్ధాలంతా బీజేపీ అధిష్టానం దగ్గర పేపర్ రెడీగా ఉంది. కాబట్టి ఆయన స్పష్టంగా సూటిగా 20 నిమిషాలు క్లాస్ బీకిండట. ఎవడెవడు ఏం చేసేది తెలుసు నాకు. ఎక్కడ గ్రూపులు కడతారో, ఎక్కడ గోతులు కడతారు, ఎక్కడ గోతులు తీస్తారో, ఎక్కడ కుట్రలు చేస్తారో తెలుసు. ఇక అవన్నీ ఆపండి, ఆపి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే పని చేయండి పార్టీని అని ఎంపీలకి ఎమ్మెల్యేలకి గట్టిగానే క్లాస్ బీకిండట. వాస్తవం కూడా అది. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ దుష్టపాలన జ్ఞాపకాలు వాళ్ళని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు జనమంతా ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. అభివృద్ధి ఎజెండాను ప్రజలకు వివరిస్తూనే ఉంటుందని ఎక్స్లో ఆయన పోస్ట్ చేసిండు. నిన్న తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలతో మంచి సమావేశం జరిగిందని. కేటీఆర్ విచారణపై రాజ్భవన్ సైలెన్స్ అట. ఫార్ములా ఈ రేసు కేసులో నెలగడుస్తున్న ఫైల్ పెండింగు. ఏసీబీ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. సీఎం కామెంట్స్తో మరోసారి చర్చ. పర్మిషన్ రాకుండా కస్టడీలోకి తీసుకొని విచారించే విషయంలో సర్కారు ఉందట. కేటీఆర్ విచారణ పైన రాజ్భవన్ సైలెన్స్ అయిందట. ఏం చెప్పట్లే వాళ్ళు. ఇక ప్రభుత్వమే కాదు ఏం చెప్పడం, ఆ నుంచి ఏం రాదు కాగితం. కానీ ఇక మనమే డైరెక్ట్ లోపటేసే కార్యక్రమం చేద్దాం. తర్వాత ఏదైతే అదైద్దని చూస్తానట. ఇంకోటి రైతు భరోసా 0, రుణమాఫీ 0. 20,000 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్ చెబుతుండు. రైతులు ఆగమైపోతున్న మంత్రివర్గ ఉపసంఘంలో చలనం లేదు. అసలు ఇస్తారో ఇయ్యరో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన కామెంట్ చేస్తుండు. వాస్తవం కూడా ఉంది కొంత ఇందులో. రైతులు, వృద్ధులు, వికలాంగులు రోడ్లపైనకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది వెలుగుకు సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇంకోటి ఈనాడు కూడా సేమ్. పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరని మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజన కల్పితంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. అది ఒక వార్త ఇచ్చింది. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, దిశ పేపర్ చూద్దాం. కవిత యాక్టివ్. బీఆర్ఎస్లో మొన్నటి వరకు హరీష్, కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్. తాజాగా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో చర్చ. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలో కవిత సిద్ధమట. ఇప్పటికే జాగృతి, ముఖ్య అనుచరులతో చర్చలు. జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి. కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అని డిస్కషను. గులాబీ బాస్ సూచన మేరకే ముగ్గురు యాక్టివిటీస్ చేస్తారట. కవిత ఒక రకంగా 3 డేస్ నుంచి యాక్టివ్ అయిపోయింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ని కలవటం, బీసీల పైన సమావేశం పెట్టడం, కులగన్న పైన. దాని తర్వాత క్షేత్రస్థాయికి కూడా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళిపోద్దట. అనేక ఇష్యూస్ ఉన్నాయి వాస్తవంగా ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సినవి. కేటీఆర్, హరీష్ రావు రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొని చేస్తారు కానీ కొంత పెగలట్లేదు అనిపిస్తుంది.
ఇప్పుడు కవితకైతే ఒక రకంగా మాస్ ఫాలోయింగ్ బాగుందట. మాస్ ఫాలోయింగ్ ఏంది, జైలుకి పోయి వచ్చింది మహిళ, ఆమె కొంచెం అట్రాక్ట్ చేసే పరిస్థితి ఉంది ప్రజల్ని, ఆ స్పీచ్లు కానీ అది. ఎందుకంటే కేటీఆర్ పాతపడిపోయాడు. ఇప్పుడు కవిత అయితే యాక్టివ్ అయ్యారట, బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుందట, యాక్టివ్ అయింది, మాస్ ఫాలోయింగ్ కూడా బాగుందని డిస్కషన్ జరుగుతుందట. ఆ మాస్ ఫాలోయింగ్ని వాడుకునే తెలివి కూడా ఉంది కాబట్టి ఆమె వెళ్ళిపోయేటట్టు ఉంది ప్రజల్లోకి. ఇది మరి ఎడిదారి తీద్దో చూడాలి. మళ్ళీ వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏమైనా వర్గాలకు దారి తీస్తా ఇదే అనేది. రైట్, ఇది సాక్షి చూద్దాం. బీఆర్ఎస్ నేతల చేతుల్లో అసైన్ భూములాట, మీడియా చిట్ చాట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ధరణిని అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాల ఆక్రమణ, అన్యాక్రాంతమైనట్టు తేలితే తిరిగి పేదలకు పంచుతాం. గత కాంగ్రెస్ పాలనలో పేదలకు 26 లక్షల ఎకరాలు పంపిణీ చేసినాం, కులగన్న కొందరికి ఇబ్బంది, అందుకే వ్యతిరేకిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల చేతుల్లో అసైన్ భూములు ఉన్నాయట, మరి ఎందుకు తీయట్లే? బీఆర్ఎస్ నేతల చేతుల్లో అసైన్ భూములు ఉన్నాయని మీరు ప్రతిపక్షం నుంచి చెప్తున్నారు. ధరణి పేరుతోని అనేక వేల ఎకరాలు కబ్జాలు చేశారు అని చెప్పారు. మరి ఒక్క ఎకరం కూడా ఇంతవరకు బయటికి రాలే కబ్జాల నుంచి. సంవత్సరం అయింది మీరు వచ్చి, ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నారు, బీఆర్ఎస్ నేతల చేతుల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? ఆ అసైన్డ్ భూములకి ఎప్పుడు విముక్తి వస్తుంది, ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేని పరిస్థితి. ఇది ఒక వార్త. గురుకులం వంటగదిలో ఎలకలు ఉన్నాయట. మరి ఎలకలు బొద్దెంకలు అయ్యి ఉంటే మరి ఫుడ్ పాయిజన్ కాదు ఏమైంది? మళ్ళీ లేదు వాళ్ళు బయట కురుకురే ప్యాకెట్లు తినరు, చిరుతిళ్ళు తినరు అంటున్నారు. మరి ఎలకల సంగతి ఏంది? పెద్దపల్లి ఆట. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్ద ఊరు గురుకులంలోని కిచెన్ స్టోర్ రూమ్లో పరిశుభ్రత కరువైంది. బుధవారం కిచెన్ పరిశుభ్రపరుస్తుండగా బియ్యం నిల్వల వద్ద ఎలకల పిల్లలు బయటపడ్డాయట. బియ్యము, కూరగాయలు, ఇతర సామాగ్రి నిల్వ ఉంచే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. ఒకే గదిలో వంట సరుకులు, సామాగ్రిని ఇష్టారీతిగా పెడుతున్నారు. దీంతో వంట సామాగ్రి నిల్వ ఉంచిన చోట ఎలకలు సంచరిస్తున్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీలో పలు తప్పిదాలు బయటపడ్డాయట. ఇది తప్పిదాలండి. బియ్యంలో, కూరగాయల్లో ఎలకలు, బొద్దెంకలు, పందికొక్కులు ఉండి అవి కొరుక్కొని తింటే వాటినే వండి పిల్లలకు పెడితే ఫుడ్ పాయిజన్ కాకపోతే ఏమైంది? దీన్ని కప్పుచ్చడానికి చిరుతిండ్లు తిన్నారా అంటున్నారు సింపుల్గా. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. మాతో చాలామంది గులాబీలు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్లో చేరేందుకు రెడీ, మేమే ఆపుతున్నాం, త్వరలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మెచ్చార్జీలు 40% పెంచాం, కేటీఆర్కి మతిపోయింది చిట్ చాట్లో బట్టి విక్రమార్క చెప్తుండు. మాతో చాలామంది గులాబీ నేతలు టచ్లో ఉన్నారు, మేమే ఆపుతున్నాం. దేనికోసం ఆపుతున్నారు? వాళ్ళు మీరు ఆపుతున్నారా, వాళ్ళు రావట్లేదా? మొన్న హైకోర్టు తీర్పిచ్చింది, ఫిరాయింపులపైన స్పీకర్దే విచక్షణాధికారం చర్యలు తీసుకోవడం అనేది. ఇక దాంతో కొంత ఊపిరి వచ్చింది. ఇప్పటికే మొన్న మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కూడా మాతోని 3-4 కేటీఆర్తోని అత్యంత సన్నిహితంగా ఉండి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్నాడు. నేను డిప్యూటీ సీఎం గారు కూడా అన్నాడు. బట్టి విక్రమార్క గారు ప్రకటన అంటే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, అంత అడ్డగోలుగా ఉట్టికినే అన్నాడు. మరి ఎవరు ఆ టచ్లో ఉంది? మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ, ఇంకా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా, ఒక మాజీ మంత్రి, 2 మాజీ మంత్రులు అంటున్నారు. 2 మాజీ మంత్రులు ఎవరు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నది? మల్లారెడ్డి ఒక మాజీ మంత్రి ఉండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మాజీ మంత్రి ఉండు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ అనూహ్యంగా ఒక మాట అన్నాడు, ఇథనాల్ కంపెనీ అనేది తలసాని సాయిది, తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడిది, అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి అనుమతులు ఇచ్చారు అని చెప్పి అన్నాడు. మరి అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ రేపో మాపో ఒకవేళ ఏమన్నా ఇందులో ఆయన కండవ కప్పుకుంటే మరి అప్పుడు సాయిది అయిద్దా, మళ్ళీ కేటీఆర్దో హరీష్ రావుది అయిద్దా అనేది తెలియదు. కానీ నిన్న ఆయన ప్రకటన చేసిండు. ఇది మొత్తానికి అయితే ఒక 3-4 అయితే టచ్లో ఉన్నారట, మాతోని గులాబీలు టచ్లో ఉన్నారని బట్టి విక్రమార్క గారు అన్నారు. నాకు తెలిసి ఈ 9వ తారీఖు ఏదో ప్రోగ్రాం ఉంది కదా, సంవత్సరం వార్షికోత్సవాలు, విజయోత్సవాలు. ఆ విజయోత్సవాలు ఏమైనా కండా కప్పిస్తారా? ఎందుకంటే సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన
పనులు, సంక్షేమము, అభివృద్ధి చూసి మేము అట్రాక్షన్ అయి వస్తున్నాం, ఆకర్షితులం అయినాం కాంగ్రెస్ పార్టీకి అని ఇక పార్టీ మారేటప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా. రైతు రుణమాఫీ చేసినందుకే అట్రాక్ట్ అయినాం, లేదా అభివృద్ధి చేసినందుకు, సంక్షేమం చేసినందుకు, ప్రజాపాలన చేస్తున్నందుకే అట్రాక్ట్ అయ్యి వస్తున్నామని కండో కప్పించుకుంటారు గొర్రెల లెక్క. ఇక దానికోసం వెయిట్ చేపిస్తున్నారు. కానీ మొత్తానికైతే 2-3 రోజుల నుంచి అంటున్నారు టచ్లో ఉన్నారు అని. ఆ టచ్ ఫైనల్ టచ్కి వచ్చే అవకాశం వచ్చింది డిసెంబర్ 1st వీక్లో అనుకుంటా. ఇగోది ఇచ్చిండు. ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని సాయిది అనుమతి ఇచ్చింది భారత సర్కారే, ఎటువంటి చర్చకైనా సిద్ధమే. కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్, ప్రజలు వాస్తవం తెలుసుకోవాలి, కేటీఆర్కు అన్నీ తెలుసు అని చెప్తుండే తలసాని సాయిదట. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతి ఇచ్చింది కూడా భారత సర్కారే అంట. రద్దు చేయండి మరి, అయిపోయా. వాళ్ళు అనుమతిస్తే నిజంగానే బీఆర్ఎస్ తోడిది అయితే అది ప్రజలకు నష్టం జరిగితే రద్దు చేస్తే అయిపోయా. ఇక దానికోసం ఇల్లు అంతే ఎందుకు, మళ్ళీ మీరెందుకు మూట కట్టుకోవాలి ఆయన ఇచ్చిన అనుమతికి? రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.